హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజిని అండి. ఈరోజు 4 గంటలకు లేచానండి. నిన్న మాత్రం కొంచెం త్వరగా లేచాను. ఈరోజు మాత్రం 4 అయింది. 4 అయినా కూడా ముగ్గేద్దామంటే ఊడ్చి కొంచెం ముగ్గేద్దామంటే ప్రతిరోజు గాలొస్తుందండి. బాల్కనీలో ఎందుకో ముగ్గేయడానికి వీలవ్వట్లేదు. అసలు ఏదైనా రంగులేద్దామన్నా, ముగ్గు మంచిగా ఏద్దాం నాకొచ్చే మంచిగా ఏద్దామన్నా గూడా కుదరట్లేదండి. అందుకనే అలా అడ్డుగోడ పెట్టి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేస్తే మాత్రం ఇదే అవుతుంది. అప్పుడప్పుడు 6 గంటలకు లేచినప్పుడు కూడా ఇదే పనవుతుందండి నాకు. అందుకనే అలా అడ్డుగోడ పెట్టాను. ఆ తర్వాతయితే తులసి పూజ చేసుకున్నా అండి. ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం పొద్దు పొడిచినంక మీకు వీడియో పెట్టానండి. తులసి పూజ చేస్తూ పెట్టలేదు. ప్రతిరోజు పెడుతున్నాను కదా అని పెట్టలేదండి. అందుకనే ఇంకా అది కొంచెం వెలుగులో చూపెడితే బావుంటుంది కదా అని తులసి పూజ మీకు వెలుగులో చూపెట్టాను. నాకు మాత్రం త్వరగానే పనయిపోయిందండి. ఎందుకంటే నైట్ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాను కాబట్టి పొద్దున కొంచెం త్వరగా పూజ అయిపోవటానికి ఆస్కారం ఉంటదండి నాకైతే మాత్రం. ఎందుకంటే మా ఆయనకి లంచ్ బాక్స్ అయితే ఎలాగైనా చేయాలి కదండీ! అందుకనే ఇంకా దానికోసమే త్వరగా పూజ చేసుకుంటే మాత్రం ఇటుంటది. ఏదైనా ఒకరోజు పెద్ద వీడియో ఉంది, వాళ్ళకి కొంచెం పనుంది అంటే మాత్రం ఇక మా వారు మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్తున్నారు. "బాధపడకమ్మా ఎండాకాలము అన్ని టైములు కుదరాలంటే కుదరదు నీకు. సరేలే ఈరోజు ఒక్కరోజు నేను మధ్యాహ్నం ఇంటికొచ్చి తినేస్తానంటాడండి." ఇలా చక్కటి టీతో మాత్రం నా రోజు మొదలైందండి.